సలార్ ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఇది ఉగ్రం సినిమా రీమేక్ అంటూ కామెంట్స్ చేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉగ్రం కథనే స్కేల్ మార్చి తెరకెక్కించాడు అంటూ విమర్శలు చేశారు. ఈ కామెంట్స్ 2-3 రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఉగ్రం సినిమాలోని సీన్స్ ని పట్టుకొచ్చి చూడండి, సలార్ ట్రైలర్ లో కూడా ఇలాంటి ఫ్రేమింగ్ ఉందంటూ మాట్లాడారు. ఇదే అదునుగా తీసుకుని యాంటీ ఫ్యాన్స్ సలార్ పై మరిన్ని విమర్శలు చేశారు. ప్రభాస్ ఎక్కువసేపు లేడు, డైలాగ్ డెలివరీ బాగోలేదు, పృథ్వీరాజ్ మాత్రమే కనిపిస్తున్నాడు, ట్రైలర్ అంతా కేజీఎఫ్ లాగే ఉంది అంటూ అనేక రకాల కామెంట్స్ వినిపించాయి. ఈ కామెంట్స్ అన్నింటినీ రెండో ట్రైలర్ దెబ్బతో సైలెంట్ చేసేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన ఈ దర్శకుడు ఇప్పుడు ప్రభాస్ తో బాహుబలి రికార్డుని టార్గెట్ చేస్తున్నాడు. సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చే వరకు ప్రమోషన్స్ అంతంత మాత్రంగానే సాగాయి. రిలీజ్ ట్రైలర్ బయటికి రాబోతుంది అని తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ఇది కాన్సార్ కథ, కాన్సార్లో డైనోసార్ లాంటి వాడి కథ అంటూ ట్రైలర్ తో శాంపుల్ చూపించాడు ప్రశాంత్ నీల్. రిలీజ్ ట్రైలర్ తో అంచనాలని ఆకాశానికి పెంచిన ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ ఎలాంటి ఓపెనింగ్స్ ని రాబడతారో చూడాలి.